తెలంగాణలో భవిష్యత్తు మాదే అంటున్న బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా. బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ, దానితో పొత్తు ముచ్చట్నే లేదు. మీడియా చిట్చాట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు, మేము ఖాళీ చేయాల్సిన పని లేదు. దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలిండు. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడిని ప్రకటన. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తే లేదని వ్యాఖ్య. సో మొత్తానికైతే జనసేనను కూడా బీజేపీలో విలీనం చేసుకోను, ఎన్డీఏలో ఉంటే తప్ప విలీనం చేసుకోము. అసలు బీఆర్ఎస్ పార్టీని మాతో కలుపుకోవడము, బీఆర్ఎస్ పార్టీని కూలదీయడం మాకు అవసరం లేదు. ఎందుకనంటే కొడుకు స్కామ్లే చేసిండు, వాళ్ళ కూతురు స్కామ్లే చేసిండు కాబట్టి ప్రజలు వాళ్ళను వెళ్ళగొట్టే పరిస్థితి ఉన్నది. రానున్న ఎన్నికల్లో అంటే పశ్చిమ బెంగాల్లో కానీ మరో చోట తమిళనాడులో కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని అక్కడ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ సీట్లు తీసుకొస్తాం. ఇంకా తెలంగాణలో కూడా ఖచ్చితంగా బలపడతాం. వచ్చే రానున్న సాధారణ ఎన్నికల్లో రానున్న 4 సంవత్సరాల్లో భవిష్యత్తులో తెలంగాణను బీజేపీ కైవసం చేసుకుంటుంది. మేము జనసేనను కూడా ఇందులో కలుపుకోము. పొత్తు ఉంటే తప్ప పార్టీని విలీనం అయితే చేసుకునే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ అమిత్ షా మీడియా చిట్ చాట్తో క్లియర్గా చెప్పడం జరిగింది.